హెంగసేవల వీడియో వచ్చేసి చికెన్ స్టూ అనమాట. ఒక గిన్నె తీసేసుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకోవాలి. దాంట్లోనే చిన్న చిన్న కట్ చేసుకుని ఉల్లిగడ్డలు ఇంకా పచ్చిమిర్చి వేసేసి బాగా వేపుకోవాలి. వేపుకునే వాడితే ఒక 4 స్పూన్లు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసి బాగా వేపుకోవాలి. దాంట్లోనే ఒక టమాటో చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాంట్లోనే ఒక 1/2 స్పూన్ పసుపు వేసేసుకొని వేపుకోవాలి. అన్నీ వేపుకున్న తర్వాత చికెన్ ముక్కలన్నీ దాంట్లో వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా కలుపుకోవాలి. దాంట్లోనే రుచికి సరిపడ ఉప్పు కారం వేసేసుకొని అంతా పట్టేటట్టు కలుపుకోవాలి. దాని తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని చిన్న చిన్న కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలన్నీ వేసేసుకోవాలి. దాంట్లోనే పట్టా లవంగి ఇలాచి వేసేసి కొంచెం వాటర్ పోసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఆ మిశ్రమం అంతా చికెన్లో వేసేసుకొని కలుపుకోవాలి. దాంట్లోనే ఒక గ్లాస్ వాటర్ వేసేసుకొని కొద్దిసేపు ఉడకబెట్టుకోవాలి. చికెన్ చాలా సాఫ్ట్గా అయ్యే వరకు ఉడకాలన్నమాట. ఉడికిన తర్వాత దాంట్లోనే ఒక నిమ్మకాయ పిండేసుకోవాలి. లాస్ట్లో గార్నిష్ చేసేసుకుంటే చికెన్ స్టూ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, ఫాలో, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.